శ్రీ గురుభ్యో నమ. శివాయ గురవే నమ. ఈ నెల 28వ తేదీ రాఖీ పౌర్ణమి మరియు వరలక్ష్మి వ్రతం. ఈ రాఖీ పౌర్ణమిని రక్షాబంధన్ అని విశేషంగా అంటూ ఉంటారు. ఇది హిందూ సనాతన ధర్మం ప్రకారంగా ఎనబద్ధో బలే రాజా అనేటువంటి శ్లోకం ద్వారా, అయ్యా నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనం దేశానికి రక్ష అంటూ ఈ రక్షాబంధనాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ఈ రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్యన ఉండేటువంటి పరమ పవిత్రమైనటువంటి అనురాగానికి, అనుబంధానికి ప్రతీక. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజున ఈ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటూ ఉంటారు. సోదర ప్రేమకు చిహ్నం ఈ పండుగ. సోదరి తన అన్న లేదా తమ్మునికి మణికట్టుపై ప్రేమానురాగాలతో ఈ రాఖీ అనగా రక్షాసూత్రం కట్టి అతడు సదా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ ఉంది. అలాగే రక్షణగా ఉంటాను అని మాట దీని ద్వారా మనకు తెలుస్తుంది. రాఖీ కట్టించుకున్నటువంటి సోదరుడు తన అక్కా చెల్లెళ్లకు ఎల్లవేళలా రక్షణగా ఉంటానని మాట ఇస్తూ వారికి కానుకలను అనగా బహుమతులను అందిస్తూ ఉంటాడు. పౌరాణిక ప్రాశస్త్యం ఎంతో ఉంది. ఆనాడు ద్రౌపది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేతికి తన యొక్క చీర కొంగును చింపి కట్టడం జరుగుతుంది. అలాగే బలిచక్రవర్తికి సాక్షాత్ లక్ష్మీదేవి రక్షాసూత్రం కట్టి తన భర్త అయినటువంటి ఆ విష్ణుమూర్తిని వైకుంఠానికి తీసుకువెళ్ళడం వంటి కథలు ఈ పండుగ యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఉంటాయి. అలాగే మనకు సామాజిక ఐక్యతను తెలియజేస్తుంది. కేవలం సొంత తోబుట్టువులకే కాకుండా సమాజంలో ఒకరినొకరు రక్షణగా తోడుగా ఉంటామని తెలుపుతూ ఈ స్నేహితులు, సైనికులు, నాయకులకు కూడా రాఖీలు కట్టడం ఐక్యతకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు.